అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయకునికి తెల్ల జిల్లేడుతో పూజ చేయటం వలన అలాగే తెల్ల జిల్లేడు మాల సమర్పించటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను షేర్ చేయబోతున్నాను. మనము ఏ పూజ చేసినా ఏ కార్యం తలపెట్టినా ముందుగా వినాయకునికి పూజ చేసిన తరువాతనే ఎటువంటి శుభకార్యాలైనా పూజలైనా ప్రారంభిస్తాము. ఈ విధంగా ముందుగా వినాయకుడిని పూజించటం వలన చేసే ఏ పనిలోనైనా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన పనులు కానీ శుభకార్యాలు కానీ పూర్తవుతాయని చెబుతారు. అయితే గణపతిని పువ్వులు ఆకులు గరికతోనే కాకుండా తెల్ల జిల్లేడు పూలతో పూజించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అందులోనూ తెల్ల జిల్లేడు పూలంటే వినాయకునికి మహాప్రీతికరమండి. కొన్ని తెల్ల జిల్లేడు మొక్కల వేర్లు గణపతి ఆకారాన్ని పోలి ఉంటాయి. ఇలా తెల్ల జిల్లేడు మొక్కల వేర్లు కనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే గణపతి యొక్క 32 రూపాలలో దానిని శ్వేతార్క గణపతిగా పరిగణిస్తారండి. తెల్ల జిల్లేడును శ్వేతార్కము అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైనదండి. ఈ తెల్ల జిల్లేడు పువ్వు సూర్యగ్రహానికి చెందినది అంటారు. శ్వేతం అంటే తెలుపు, అర్క అంటే సూర్యుడు అని అర్థము. జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు అలాగే జాతకంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నవారు సర్వకార్య సిద్ధి కొరకు ఇంట్లో శ్వేతార్క గణపతిని పెట్టి పూజిస్తే మంచి ఫలితం కనిపిస్తుందండి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు కనుక 45 సంవత్సరాలు దాటిన తరువాత సహజంగానే గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంభూ శ్వేతార్క గణపతిగా పరిగణిస్తారండి. శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవాలి అనుకున్నవారు పురోహితులను సంప్రదించి సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకొని అప్పుడు ఇంట్లో శ్వేతార్క గణపతిని ప్రతిష్ఠించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలయాలలో శ్వేతార్క గణపతి ప్రతిమను కొనుక్కొని తెచ్చుకున్నట్లయితే ఒక మంచి రోజు చూసుకొని పూజ గదిలో ఉంచి ప్రతిరోజు నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే సరిపోతుంది. శ్వేతార్క గణపతి ప్రతిమ లేని వారు ఇంట్లో ఉండే గణపతికి తెల్ల జిల్లేడు పూలతో అష్టోత్తరం చేసి తెల్ల జిల్లేడు మాల సమర్పించినా కూడా చాలా మంచిది. ఈ తెల్ల జిల్లేడు పువ్వు సూర్యగ్రహానికి చెందినది కాబట్టి ఈ పూలతో గణపతికి పూజ చేయటం వలన అన్ని రకాల ప్రతికూల శక్తులను దూరం చేసే శక్తి ఈ తెల్ల జిల్లేడు పూలకు ఉంటుందండి. గణపతికి తెల్ల జిల్లేడు మాలను సమర్పించటం వలన ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కనుక చదువులో బాగా రాణిస్తారు. అలాగే కార్యసిద్ధికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా జాతకంలో సూర్యుని స్థానం వలన కలిగే నష్టాలు ప్రతికూలతలు తొలగిపోతాయి. అంతేకాకుండా సూర్య భగవానుని అనుగ్రహం వలన ఆధ్యాత్మిక బలము ఆరోగ్యము కలుగుతాయండి. అదేవిధంగా ఇంట్లో కానీ వ్యాపారం చేసే ప్రదేశాలలో కానీ నరదిష్టి నరఘోష ఉన్నవారు అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు తరచుగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం వలన లేదా శ్వేతార్క వేరును తాయెత్తుగా ధరించినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శ్వేతార్క గణపతిని పూజించిన లేదా గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజించిన జాతకంలోని కేతుగ్రహ దోషాలు వాటి వలన కలిగే అనవసర భయాలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు శత్రుబాధలు రుణబాధలు తొలగిపోవటంతో పాటు ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంటే దుష్టశక్తులు లాంటివి ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయండి. తెలుసుకున్నారు కదండి శ్వేతార్క గణపతిని పూజించిన లేదా గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజించటం వలన కలిగే ఫలితాల గురించి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.